హే గైస్ నమస్తే. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేమైతే కొంచెం టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాము. ఇక్కడైతే టెంపుల్ ఏం కాదు, ఒక చెట్టు కింద అమ్మవారిది ఉందన్నమాట. ఇంకా మా పప్పి కోడి ఉందని టెన్షన్ పడుతుంది కదా. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ చెట్టు కింద అమ్మవారు పెట్టిరనమాట. రోజు ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడైతే అమ్మవారు బోనం సమర్పించే వాళ్ళు బోనం ఇచ్చి తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే శాఖ పోస్తారు అనమాట. ఇంకా నాకైతే ఒక సైడ్ మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట కోడికి జరికియడానికి. ఇక్కడ వచ్చేసి నేనైతే వెయిట్ చేస్తున్నా 1 by 1. ఇంకా మనం తోపులాట చేసుకుంటే కాదు కదా, అందుకైతే ఇక్కడైతే నించుండ అనమాట. నించొని ఇంకా అమ్మవారికి అయితే శాఖ అయితే పెడుతున్నా అనమాట. మంచిగా శాఖ పోసేసి మంచిగా మనస్ఫూర్తి మొక్కి తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టిన. నేను ఫస్ట్ మర్చిపోయింది, ఇంట్లో నుంచి పసుపు కుంకుమ ఆయిల్ తెచ్చిన. అవన్నీ పసుపు కుంకుమ అమ్మవారికి ఇచ్చేసి తర్వాత ఇక్కడ ఆయిల్ ఏదైనా దీపంలో పోసి తర్వాత ఇవన్నీ చేయాలి. కానీ నేను ఇక్కడ తొందరలో హడావిడిలో ఫస్ట్ అయితే అమ్మవారికి శాఖ సమర్పించి తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన అనమాట. అంత ఆగం జగన్నాథం అయ్యిందనమాట. ఇంకా ఇక్కడైతే మొక్కుకున్నా, చూసారు కదా చెట్టు కింద. అక్కడనే అందరు బోనం కూడా, చాలా మంది బోనం కూడా ఇక్కడే తెచ్చి పెడతారు. ఇంకా తొట్టెలు అయితే పగిలిందనమాట. ఇంకా తర్వాత పప్పికి పసుపు కుంకుమ అవన్నీ అమ్మవారి దగ్గర వేసి రమ్మంటే పప్పి అయితే అమ్మవారి దగ్గర వేసి అక్కడ నుంచి పసుపు కుంకుమ తీస్తుంది అందరికి బొట్టు పెట్టుకోమని. ఇంకా మా టింకు అప్పటికి కోడి జరికించి కోడి తలకాయ కట్ చేసిరు అనమాట. కట్ చేసి అది కవర్లు వేసి ఇచ్చిరు. అది వేరే దగ్గర పోయిస్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. ఇంకా మా పప్పి ఆ పక్కన కూడా చిన్న గుడిలాగా ఉంది, ఆ గుడిలో కూడా పసుపు కుంకుమ వేసేసి మళ్ళీ అక్కడ ఉన్న పసుపు కుంకుమ మాకు తెచ్చేసి మా హస్బెండ్ అయితే అందరికి పెట్టేసేస్తుంది అనమాట. ఇంకా నేను కూడా తీసుకుపోయిన పరమాణం కూడా అవన్నీ నైవేద్యం పెట్టి కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా పొలాల్లాగా ఉందనమాట మంచిగా. అందుకని వీడియో షూట్ చేసిన. ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరి అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా బండి మీద అందరం జరిపోం కాబట్టి ఫస్ట్ టింకు పప్పు ఇద్దరింటికి, తర్వాత అయితే నేను ఇంటికి వచ్చేసిన. ఇంకా ఒక సైడ్ అయితే బగారా రైస్ అయితే దమ్కి పెట్టిన అనమాట. తర్వాత మా హస్బెండ్ అదే చికెన్ కట్ చేసుకొని వచ్చే లోపు ఇక్కడ నేనైతే పూరీలన్నీ తాల్చి ఫ్రై చేస్తున్నా. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేనైతే చికెన్ కర్రీ చేయాలి. నాకైతే నాటుకోడి చికెన్ చేయడం రాదు, నార్మల్ బాయిలర్ చికెన్ చేయడంలో నేనైతే ఎక్స్పర్ట్ అనమాట. చాలా టేస్టీగా చేస్తా. ఇంకా మా హస్బెండ్ చేయమని చెప్పాలి, తనైతే వచ్చిండు. ఇక్కడైతే కర్రీ కూడా చేసేసిండు, నాటుకోడి కర్రీ. చాలా స్పైసీగా ఉంది, ఇంకా ఎక్కువ గ్రేవీ లేకుండా. ఎందుకంటే మా వాళ్ళు ఎవరు ఎక్కువ నాటుకోడి తినరు, నేను మా హస్బెండ్ టింకు అంతంత మాత్రం తినిపిస్తూనే తింటాడు. మా పప్పు అయితే అసలే తినదు. మొత్తానికైతే ఇప్పుడు మేము కర్రీ రెడీ అయిపోయింది, తినడానికి అన్ని అయితే ఒక దగ్గర పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ వండినా, ఇంకా కొంచెమే ఉండిన నైట్ మళ్ళీ వేడిగా అన్నం వండుకోవచ్చు అని. ఇంకొక సైడ్ అయితే పూరీలు దాల్చినాయి కదా, పూరీలు చేసిన. నెక్స్ట్ వచ్చేసి నేను చేసిన మురుకులు ఉన్నాయన్నమాట. తర్వాత నాటుకోడి కర్రీ, ఇంకా దేవుడికి చేసిన పరమాన్నం ఉంది కదా, అది నైవేద్యం పెట్టంగా తినంగా ఇంత మిగిలింది. మళ్ళీ ఈవినింగ్ అట్లా తినొచ్చు. ఇక్కడ మా హస్బెండ్ అయితే అందరికి ఫస్ట్ పూరీలతో అయితే సర్వ్ చేస్తున్నాడు. నెక్స్ట్